మారుమూల ఆదివాసీ ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచడం, గ్రామీణ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం శనివారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గాదిగూడ మండలంలోని మరేగావ్ గ్రామం, హీరాపూర్, పారస్వాడ వి గ్రామ పంచాయతీ పరిధి, గౌరీ గ్రామం, కొలమ గ్రామ తాండా ప్రాంతాల్లో పర్యటించారు. గ్రామస్తులు సాంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ జిల్లా ఎస్పీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌరీ గ్రామ ప్రజలతో కలిసి ఆదివాసీల అల్పాహారం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సమస్యలు, విద్య, ఉపాధి, రహదారి భద్రత, యువత భవిష్యత్ అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, గుట్కా, మద్యం, గుడుంబా వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా చదువుతో పాటు ఉద్యోగాలపై దృష్టి పెట్టాలన్నారు. సో ఇంకోటి మా తరపున కొన్ని ముఖ్య అంశాలు మీతోటి చెప్పాలనిపించింది ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పారు, గంజాయి అనే ఇష్యూ మన దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, గంజాయి అనేది ఇప్పుడు కొందరు ఏంటంటే NDPS యాక్ట్ గురించి వివరించాలి. ఎందుకంటే మా దగ్గర కొన్ని కేసెస్ అయినప్పుడు అసలు గంజాయి పెంచద్దు, గంజాయి పెంచిన తప్పు అని కూడా చాలా మంది తెలియదు ఇక్కడ. సో అందుకే నేను ఏం చెప్పదలుచుకుంటే, గంజాయి ఒకవేళ కన్సంప్షన్ అంటే మీరు గంజాయి తీసుకు మనం పిల్లలకి చదివించాలి. మీరు పిల్లలకి స్కూల్ పంపితే వాళ్ళు ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్ పంపితే, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆదివాసీ పిల్లల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం చాలా బాగానే ఎక్కువ చేస్తుంది. సో ఆ ఆపర్చునిటీస్, ఆ అవకాశాలను మనం వాడుకోవాలి. ఆ అవకాశాలు వాడుకోవాలి అంటే మీరు ఫస్ట్ ఆ పిల్లలకి మీరు రెసిడెన్షియల్ స్కూల్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ట్రైబల్ స్కూల్ ఉండొచ్చు, అక్కడ పంపాల్సింది. మీరు అక్కడ పంపకపోతే ఫస్ట్ అక్కడే మీరు మీ పిల్లల డెవలప్మెంట్, మీ కుటుంబం డెవలప్మెంట్ అక్కడే మీరు ఆగిపెట్టుకున్నారు. 100% మీ స్కూల్ పిల్లలు పంపాలి. దాని తర్వాత స్కూల్ పోయిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా, ఎప్పుడైనా ఒక్కసారి పోయి నెలలో ఒకసారి పోయి టీచర్కి అడగాలి. ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మన మినిస్టర్, టూరిజం మినిస్టర్ సార్ కూడా, ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ కూడా మొన్న ఆదివాసీ గోండ్స్ బయట, కోలమ్స్ బయట పోయి చూస్తే ప్రపంచం ఎట్లా ఉంది అంటే వాళ్ళకి కూడా లోపల నుంచి వస్తుంది, నేను కూడా మంచి కావాలి. సో నేను కూడా ఒక్కటే చెప్పేది, మీరు దయచేసి మీ పిల్లలకి బయట పంపించండి, మంచి స్కూల్ పంపించండి, రెసిడెన్షియల్ స్కూల్ పంపించండి. హైదరాబాద్ పనికి పోవాలి అంటే హైదరాబాద్కి పంపించండి. ఆడబిడ్డ ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మీరు వాళ్ళకి ఒకసారి పంపి వాళ్ళే మళ్ళీ మీ ఊరుకి డెవలప్మెంట్ తీసుకొస్తారు. వాళ్ళే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఏర్పాటు చేశాము. ఇప్పుడు చాలా మంది ఆదివాసీలు ఏం చేస్తున్నారంటే బయట సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కుంటున్నారు. వాళ్ళకి అంత మంచిగా కొంతమందికి రావట్లేదు, హెల్మెట్ వేసుకోవట్లేదు, కింద పడుతున్నారు, చచ్చిపోతున్నారు. అంటే ఏం కాదు, అట్లే ఉంటుంది. సో అందువల్ల మీ అయినా పిల్లలు, మీ నాన్న బైక్లో పోతున్నారంటే హెల్మెట్ వేసుకోమని చెప్పాలి. మనం పిల్లలకి చదివించాలి. మీరు పిల్లలకి స్కూల్ పంపితే వాళ్ళు ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్ పంపితే, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆదివాసీ పిల్లల కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం చాలా బాగానే ఎక్కువ చేస్తుంది. సో ఆ ఆపర్చునిటీస్,